అరే నీ కొన్ని పొట్టు కథలు అడిగితే చెప్తారా ఆన్సర్? సబ్స్క్రైబర్స్ మీకు కూడా అడుగుతున్నా. ఏం టేస్ట్ ఉన్నది తెలుసా? మాదే మళ్ళా మంచిగా ట్రై చేయాలి. మా అంత స్థాయికి ఎగరాలని మీరు మీరే కోరుకుంటారు. నేను చెప్తూ ఉండాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు కోడిగుడ్లతో రకరకాల వంటకాలు సూపర్ గా చేద్దాం, అందరికి తినిపిద్దాం. ఈ రోజు ఒక పట్టు పట్టాలి, అందరూ రండి. ఈ రోజు వచ్చేసి మన ఎక్స్తో రకరకాల వంటలు చేయబోతున్నాం. ఆ వంటలు ఏంటి అంటే మనకు 3 కేసులు ఉన్నాయి. మనకు 3 కేసులు, మనకి 3 టీమ్స్. హరిప్రసాద్ సాయి ఒక టీం, రమణ సాయి ఒక టీం, నేను శ్రావణ్ ఒక టీం. ఈ ఒక్కొక్కరికి ఒక్క కేసు ఇచ్చేద్దాం. కేసు ఇచ్చేసినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ బుర్జీ చేస్తాం మీ ఇద్దరం కలిసి. మనం ఏం చేద్దాం, మనం కొత్తగా చేద్దాం. ఎప్పుడు చేయనట్టు కోడిగుడ్లతో వెరైటీ ఏం చేద్దాం ఎగ్ బజ్జీ చేసుకుంటాం. ఓకేనా? మేము వచ్చేసి ఇలా ఎగ్ పులుసు చేయబోతున్నాం. అరే తొందర రాండ్రా, ఎగ్స్ మురిగిపోతాయి. మురిగిపోడు కదా, షీ గుడ్లు అయితే అసలు ఎండాకాలం. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ లైక్, షేర్, కామెంట్. తొందర ఉడకడానికి కోసం తల్లి పేసుకుందాం. మనం ఎగ్ సూప్ లోకి ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకుందాం. నీళ్ళు పోసుకోవారన్నా. నీళ్ళు పోసిండ్రా? ఎన్ని సంవత్సరాల పిండిరా ఇది? కారా సిన్స్ 1945. అరే నీ కొన్ని పొట్టు కథలు అడిగితే చెప్తారా ఆన్సర్? సబ్స్క్రైబర్స్ మీకు కూడా అడుగుతున్నా. పొట్టు కథ వచ్చేసి ఈరోజు ఏంటంటే, ఒక చటాకు బరువు కూడా ఉండదురా, కాబట్టి దాన్ని ఏనుగు కూడా ఒక 10-20 సెకండ్ల కన్నా ఎక్కువ మోయలేదు. చటాకు బరువు ఒకవేళ బరువు కనుక అది మోసింది అనుకో, అది చనిపోతుంది, 100% చనిపోతుంది. అది ఒక చటాకు బరువు కూడా ఉండదు. చటాకు బరువు అంటే మళ్ళీ 10 గ్రాముల 20 గ్రాముల అడగగురి, ఒక 10 గ్రాముల పెట్టి కూడా ఉండదు. ఏంటి అదేమన్నా బస్సు లేకపోతే బస్సు అవన్నీ ఏం చెప్పాం. వ్యూవర్స్ మీకు తెలిస్తే వెంటనే కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు ఆన్సర్ కావాలంటే లాస్ట్ వరకు చూడండి. అరే నిప్పు కదా, నిప్పు, అగ్ని. ఇంకొకటి వచ్చేసి తాత లెక్క పెట్టలేనన్ని పైసలు, అమ్మమ్మ ఓడలేనంత ఆకలి. తాత లెక్క పెట్టలేనన్ని పైసలు, అమ్మమ్మ ఓడలేనంత ఆకలి. ఆకలి అంటే తెలుసు కదా, మట్టిగా. జుట్టు లెక్క పెట్టలేమారా? 2 ఉంటాయి అలా ఆన్సర్లు. ఏం మరి మాకు తెలియదు ఆన్సర్ ఎప్పుడు తెలియదు. ఎక్కడ ఉంటాయి ఇందులో? లేవు. ఓకే, ఎవరైనా కామెంట్ చేసి ఆడియన్స్ తీసి పెట్టండి. నేను కొన్ని ఇంటి చిన్న ఇంటి ఇస్తా. ఒకటే ఇంటి ఒక ఆకాశం నక్షత్రాలు కదరా. రైట్ ఆన్సర్. అది నాకు తెలుసు, నేనే చెప్పిన. నేను కూడా ఒకటి చెప్తాను. ఒకటి క్వశ్చన్ అడుగుతావా? పొడుపు కదా. ఓకే చెప్పు. 100 మందికి ఒకటే మూలారు. నిన్ననే ఏముంది ఎక్కడో ఇది నాకు తెలిసే చీపురు కట్టనే ఇది. చీపురు కట్టనే నాకు వచ్చింది ఆన్సర్ చెప్దాం అనుకునే. చీపురు కట్ట మీద ఇంకో పొడుపు కథ ఉంటుంది, చెప్పుర్రు అది. చీపురు కట్ట ఆన్సర్ చెప్పిన నేను, దాని మీదనే ఒక పొడుపు కథ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అందరు ఇన్నదే ఉంటది. అది ఒక్కటి వెరీ గుడ్. ఇంకొకటి కూడా ఉంటది. ఇలా అంతా పని చేస్తాడు, మూల పోయి ఊకుంటాడు, అంతే. వెరీ గుడ్. నేను ఒకటి చెప్తాను సబ్స్క్రైబర్లకి. స్తంభం మీద కొడిపుంజు గుడ్డు పెడితే లెఫ్ట్ సైడ్ పెడతా రైట్ సైడ్ పడుతుందా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది నేను మళ్ళీ వచ్చి వీడియోలో చెప్తా ఆన్సర్. ఏమన్నా హింట్ ఉన్నాయా హరిప్రసాద్? క్వశ్చన్ లోనే ఉన్నది హింట్. ఈ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో కామెంట్ చెప్తున్నా నేను కూడా. తల్లుప్పు కారమే. కొంచెం సోడా వెళ్ళి సోడా ఎత్తే అయిపోతుంది. నీళ్ళు పోసుకొని కోడిగుడ్లు మొత్తం ఘోరంగా ఉడికినాయి, నీళ్ళు మొత్తం ఇనుకుతానాయి. ముగ్గురు పట్టుకురావే. గిన్నె నాగేశ్వరే, నీ టీం ఏంటిదిరా? ఏం చేస్తారు మీరు? మా వచ్చేసి ఎగ్ సూప్.
ఎగ్స్ ఎట్లా వేస్తామంటే ఇప్పుడు మన చింతపండు నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ గిన్నెలో ఆయిల్ ఇట్లా పోసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ మనం తురుముకున్న మిరపకాయలను ఉల్లిగడ్డలు అందులో ఆయిల్ ఇట్లా మంచిగా గోలినాక మన ఏది ఎగ్స్ చింతపండు పులుసు పూసి ఆ ఎగ్స్ వేసి చేసేసాడు అయిపోయినట్టే. అంతేనా శ్రావణ్? ఇంకేమన్నా ఉన్నాయి అలా? అందులో ఇంకా అల్లం వెల్లి పేస్ట్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చెప్పేస్తాం కారం ఉప్పు అవన్నీ వేసుకుంటే చెప్పేస్తాం. ఓకే రమణ నీ టీం. సో మా టీం వచ్చేసి ఏంటంటే మీకు కోడిగుడ్డు బజ్జీలు చేయబోతున్నాం. కోడిగుడ్డు బజ్జీలు అంటే ఫస్ట్ ఏం చేయాలి, పిండి వేసుకోవాలి. పిండిలో శనగపిండి పోసుకొని ఆ శనగపిండిలో కొంచెం ఉప్పు కారం పొంగసోడ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పీసుకున్నాం, గట్టిగా పీసుకున్నాం. ఇప్పుడు దాంట్లో మనం ఇంతకుముందు బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను దాంట్లో హాఫ్ కట్ చేసుకొని వేసుకుందాము. అంతే, సింపుల్ అయిపోతాం మనం. ఓకే హరిప్రసాద్ యువర్ టీం. మనం వచ్చేసి ఎగ్ బుర్జీ చేస్తున్నాం. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ మంచిగా గోలినాక అన్ని మసాలాలు కలిపినాక కోడిగుడ్లు వేసుకొని ఎగ్ బుర్జీ ఆల్ మిక్స్ చేసుకుంటే ఎగ్ బుర్జీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ చూద్దాం. ఓకే ముగ్గురిది ఎట్లుంటుందో నేను చెప్తా టేస్ట్. ఎగ్ సూప్ లోకి ఆయిల్ పోసుకుందాం. నూనె తేపో, అక్కడ తేపో. మనం ఎగ్ సూప్ లోకి ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇలా మా టీమేటు ఇలా నీసు తినడు, అందుకే ఆయన కోసం ఫస్ట్ పకోడీ వేసినాడు. అల్లం వేసుకుని అయిపోయింది. నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి? ఎవరు వాళ్ళు ఇరుగు తెచ్చి పొరుగు తెచ్చి అందరు తీసి వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళు అందరు తీసి వజ్రబాయి తీసి వాళ్ళు కూడా. అరే మనం గుడ్లు తిప్పుదాంరా. మన ఎగ్ సూప్ లోకి చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం 2 స్పూన్లు. ఉప్పు, మరగవుతా అంటే కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ మంచిగా గోలినాయి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. మన ఎగ్ సూప్ లోకి సరిపడంత కారం వేసుకుందాం. శ్రావణ్ ఉప్పాయన్నా మాస్టర్? ఎన్ని స్పూన్లు వేయాలి మాస్టర్? 1.5 అన్న. నీళ్ళు మొత్తం మరుగుతాయి. గుడ్లు వేసుకుందాం. ఏంది ఆలేనారా కర్రీ? చూడ ఒకసారి టేస్ట్. ఒకసారి టేస్ట్ చూద్దాం. బాగున్నారు. చింతపండు టేస్ట్ మాత్రం ఘోరం వస్తుంది. ఎగ్ ఫ్లేవర్ కూడా ఘోరం ఉన్నది. అయిపోయింది ఆరా మీద అంతా రండి మరి దించండి. మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు వినయ్ వచ్చి మొత్తం టెస్ట్ చేస్తారు ఎవరు మంచిగా ఉండదు లేదా. వినయ్ టెస్ట్. ఎగ్ బజ్జీ ఎవరు చేసిల్లు అది? రమణ. ఓకే మా టీమే. అది ఎవరిది? నా విషయం లేదా? ఎగ్ పులుసు. ఓకే ఓకే. హరిప్రసాద్ టీం కోడిగుడ్డు బుజ్జి అంట. కోడిగుడ్డు బుజ్జి బాగున్నది. ఓకే. ఆలు బజ్జీ వచ్చేసి కొంచెం మాడింది అంతేగాని బాగా టేస్ట్ ఉంది. ఓకే. ఇది సూప్లో తింటే బాగున్నది. ఇంకా వీళ్ళిద్దరిది ఓకే, కానీ హరిప్రసాద్ మాత్రం బాగున్నది. ఇంకా మేమే విన్నర్. వెరీ గుడ్. పర్లేదు, మనం మంచిగా చేసినాం. మళ్ళా మంచిగా ట్రై చేయాలి. మా అంత స్థాయికి ఎగరాలని మీరు మీరే కోరుకుంటారు. నేను చెప్తూ ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం టేస్ట్ ఉండేది తెలుసా? మాదే అందరికి తినిపి